ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్తే అండి. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి హెల్ప్తో మన ఛానల్ 1000+ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిందండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. జూలై 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 3,000 కోట్ల రూపాయల అప్పుకు ఇండెంట్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 21,980 కోట్ల రూపాయలు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు ఆగస్టు 1న అందించే సామాజిక భద్రత పింఛన్లను మొదటి రోజే 99% పూర్తి చేయాలని సెర్ప్ సిఇఓ వీర పాండ్యన్ గారు అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాలు తలెత్తి పంపిణీకి వీలుగాని వాటిని రెండో రోజు అందించాలని సూచించారు. ఉదయం 6 గంటలకే పంపిణీ ప్రారంభించాలని, దానికి సంబంధించి గ్రామాల్లో లబ్ధిదారులకు తెలిసేలా ప్రచారం చేపట్టాలని చెప్పారు. 31వ తేదీన బ్యాంకుల నుంచి నగదు తీసుకునేలా సంబంధిత లేఖలను బ్యాంక్ అధికారులకు అందజేయాలని తెలిపారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. గత ఆర్థిక సంవత్సరానికి గాను అసెస్మెంట్ ఇయర్ 2024-2025 ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను ఐటీ విభాగం కోరింది. గడువును మరో నెలపాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ఇలాంటివి పన్ను చెల్లింపుదారులు నమ్మొద్దని ఎక్స్ వేదికగా పేర్కొంది. గడువు తేదీ దగ్గరకు వచ్చే నేపథ్యంలో అందరూ సాధ్యమైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని సూచించింది. పన్ను పోర్టల్లోనూ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని పేర్కొంది. గడువు తేదీ దాటితే సెక్షన్ 234A కింద వడ్డీతో పాటు సెక్షన్ 234F ప్రకారం అపరాధ రుసుము వర్తిస్తుందని వెల్లడించింది. మూలధన నష్టాలను తదుపరి సంవత్సరాలకు సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు 26AS AIS వార్షిక సమాచార నివేదికలను విధిగా తనిఖీ చేసుకోవాలని తెలిపింది. ఆదాయపు పన్ను రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని సందేహాలు వస్తున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. ఇలాంటి వాటిని నమోద్దని సూచించింది. రీఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలు పేర్కొనాలని, ఓటీపీలు చెప్పాలని ఫోన్లు వస్తుంటాయని, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే దాదాపు 4,60,00,000 మంది రిటర్నులు దాఖలు చేసినట్లు పన్ను పోర్టల్ వెల్లడించింది. ఇందులో 4,20,00,000 మంది తమ రిటర్నులను వెరిఫై చేసుకున్నారు. 1,80,00,000 మంది రిటర్నులను ప్రాసెస్ చేసినట్లు పేర్కొనింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్తని ఇప్పుడు చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేస్తుంటే చుక్కలు కనబడుతున్నాయని నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్ డౌన్ అవుతోందని కంప్లైంట్స్ చేస్తున్నారు. లాగిన్ అవ్వట్లేదని మరికొందరు వాపోతున్నారు. దేశంలో రిటర్నల్ ఫైల్ చేసేది 2-3% మంది మాత్రమేనని, అయినా ఈ సాంకేతిక సమస్యలేంటని పెదవి విరుస్తున్నారు. కాగా జూలై 31లోపు రిటర్నులు దాఖలు చేయకపోతే 5,000 రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మరోసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. మీ సపోర్ట్ నాకు ఎలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.